హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేద్దామనేసి తీసుకున్నాను. చూడండి, నా మిషన్ అయితే రిపేర్ అయిపోయింది. మిషన్ కుట్టడం ఒకటే వస్తే సరిపోదు, ఇంకా దీంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఇవి వస్తే మాత్రం మనం రెడీ చేసుకోవాలి. లేదంటే ఇంకా తీసుకొని దీనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. రిపేర్ చేసే వాళ్ళకి, మెకానిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజులు వారమైనా పట్టిస్తారు. రేపు రేపు అంటారు. కాకపోతే ఇట్లా చిన్న చిన్న రిపేరీలన్నీ నేర్చుకోవాలి. మిషన్ కుట్టడం వస్తే ఇంకా ఇవన్నీ కూడా వస్తే బాగుంటది. ఎందుకంటే ఇది చాలా ట్రబుల్ ఇచ్చిందసలు. నేను సమ్మర్‌లో అయితే మాత్రమే దీన్ని తీసుకుంటా. సమ్మర్ హాలిడేస్‌లో తీసుకుంటాను. అలానే ఇంకా 10 డేస్ లీవ్‌లొస్తాయి గదా! దసరా హాలిడేస్ అప్పుడు తీసుకుంటాను. అప్పుడు తీసి కుట్టినాను. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటిదాకా దీని పని నాకు పడలేదు. ఇంకా సైలెంట్‌గా పెట్టేసినా అలానే. అందుకనేసి ఇప్పుడు కుడదాంలే అన్నట్టు తీసుకుంటే ఇంకా ఇదేమో నాకైతే కుట్లు పడలేదు. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేద్దాంలే అనుకున్నా. ఇంకా కుట్టేకి స్టార్ట్ చేస్తే మాత్రం ఇది అస్సలు సహకరించడం లేదు. ఇంకా సరేలే, ఇంకా రోజంతా పని సరిపోతదనేసి ముందు రోజైతే నా మిషన్ అయితే మోటర్ ఉంది కదా! ఆ మోటర్ అయితే వైర్ ఏదో ఊడిపోయిందంట. దాన్ని తీసుకెళ్ళినాను కుప్పంకి. కుప్పం తీసుకొని పోయేసి ఇంకా దాన్ని రెడీ చేసుకొచ్చిన. ఇంకా సరేలే కుడదామంటే చూడండి, ఇలా అయితే బాగా ఇరుక్కుపోయింది దారాలన్నీ. ఇవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇంకా ఇలానే వస్తది. చూడండి ఎంతుందో. ఇంకా నిన్నైతే ఆ మిషన్ అయితే రెడీ చేసుకోవచ్చున. ఈరోజు ఇంకా మిషన్ కుడదాంలే, ఇది పని చేస్తదేమో అని చూస్తే ఇంకా ఈరోజు ఇది ట్రబుల్ ఇచ్చిందనమాట. సరే, ట్రై చేద్దాము, అయితే చూద్దాము, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది కుట్టేదానికి అనేసి ఇంకా నేనైతే అన్నీ ఇప్పేసి మొత్తం అయితే రెడీ చేసేసినాను. మొత్తం క్లీన్ చేసి ఆయిలేసి మళ్ళీ ఇట్లా అయితే రెడీ చేస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ నీడిల్ ఉంది కదా! నీడిల్‌లో కూడా ఏసేది ఫస్ట్‌లో అయితే నాకీ నీడిలేసేది కూడా రాదు. ఇంకా తర్వాత కాలువలాగా ఉంటది దాంట్లో. దాన్నయితే ఈ పక్క ఏసుకోవాలి. ఇంకా అవన్నీ రెడీ చేసుకొనేసి ఇంకా కుట్టేదానికైతే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇది చేసుకోకపోతే, ఇవన్నీ రాకపోతే చాలా ఇబ్బందవుతది. మిషన్ కుట్టడం వస్తే ఇవి కూడా వస్తే మనకైతే ఈజీగా ఉంటది. లేదంటే మెకానిక్ దగ్గరికెళ్ళాల్సిందే. మెకానిక్ దగ్గరికి ఎళ్ళాల్సిందే అనేసి నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా మా ఆయనుంటే మా ఆయనయితే రెడీ చేస్తారు. ఇవన్నీ తీసేసి ఇంకా మా ఆయన కూడా బయట తీసుకెళ్ళినాం మిషను. లోపల ఎక్కడైనా దారాలు ఇరుక్కున్నాయేమో అనేసి ఇంకా మా ఆయనయితే బయట తీసుకొని పోయేసి ఇంకా దీనంతా చూసి బాగా నీట్‌గా అయితే రెడీ చేస్తారు. ఇంకా అలా చూసి నేను కూడా నేర్చుకున్నాను. లేదంటే ఇంకా రెడీ చేయకపోతే కష్టం కదా! ఈ గోరైతే నేను మిషన్ కుట్టేదానికైతే పెంచుకున్నాను. మామూలుగా అయితే నేను గోర్లు పెంచుకోను. ఇంకా మిషన్ కుట్టాలంటే కావాల్సిందే. ఉంటే బావుంటది. అందుకనేసి నేనైతే పెంచుకున్నాను. ఖచ్చితంగా ఉండాలనేం లేదు. అది మన ఇష్టము. కంఫర్టబుల్ ఉంటది. దాంతో కొంచెం వర్క్ ఉంటది దీనికి. ఇలా మొత్తం తీసేసి, టైట్ చేసి, ఇవన్నీ చేసే లోపల ఒక రోజు పట్టింది నాకు. ఒక రోజంతా పట్టిందనమాట. ఇవన్నీ కూడా తీసేసినాను గదా! మొత్తం ఆయిలేసి, ఒక రోజంతా నానబెట్టి, ఇంకా దాంట్లో దారాలేసేది అవన్నీ మొత్తం క్లీన్ చేసి, బాబిన్‌లో టైటు, లూజ్ అట్లా అయిపోయింది. ఇక్కడ కూడా లూజు, టైటు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అంతా ఎట్లా పిల్లోలేదైనా తిప్పేసినారా ఏం అర్థం కాలేదు గానీ, ఇంకా ఇలా అయితే మొత్తము ఫస్ట్ నుంచి మళ్ళీ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకునేసి ఇంకా కొత్త ఆయిల్ ప్యాకెట్ పోసేసి నీట్‌గా ఒక సగం ప్యాకెట్ దాకా నీట్‌గా పోసేసి బాగా ఒక సగం రోజైతే నేను దీన్ని ఇలా వదిలేసిన. వదిలేసిన తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు ఇంకా ఆయిలన్నీ వేసేసినాను చూడండి. మొత్తానికి ఆయిల్ కూడా అప్పుడప్పుడు ఏసి తొక్కుతా ఉంటే ఇలా వచ్చేది కాదేమో. ఇంకా ఒక్కరోజు అలా పడేసి ఇంకా 8 నెలలు, 9 నెలలు దీన్ని తాకకపోతే ఇంకా దీని పరిస్థితి ఇలానే ఉంటది. ఎందుకంటే ఆయిలన్నా వేసి తొక్కుతా ఉంటే కదా ఇది బావుంటది. అందుకనేసి మీరు కూడా ఎవరైనా మిషన్ ఉంటే అప్పుడప్పుడు దానికి ఆయిల్ కొంచెం ఏసి ఏదో ఒకటి అట్లా స్టిచ్ చేస్తూ ఉంటే ఇది పనికొస్తది. లేదంటే ఇంకా మూలన పడినట్టు అయిపోతది. అప్పుడప్పుడు దీనికైతే వర్క్ అయితే ఇవ్వాలి. నేను ఇవ్వలేదు. మొత్తానికి ఒక్కసారిగా దీనికి వర్క్ ఇచ్చే లోపల అస్సలు అది నా మాట వినడం లేదు. ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి స్టిచ్చింగ్ అయితే బాగొచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కడ దీన్ని తీసుకెళ్ళాలో అనుకున్నాను. స్టిచ్చింగ్ బాగా పడింది. చూడండి, బాగొచ్చింది గదా! చాలా బాగొచ్చింది. ఇక్కడ ఒక్క దగ్గర అయితే అలా వచ్చింది. ఇంకా రాను రాను సెట్ అయిపోతది. కుడతా ఉంటే ఇంకా అలానే. చూడండి, ముందొచ్చిన కుట్లివి. ఇంతకు ముందేసినాను కనబడలేదు దీంట్లో. యెల్లో కలర్ దారం ఏసినాను. ఇది చూడండి, ఈ కుట్లంతా ముందు వేసిందనమాట. బాగా రాలేదు.
చూపిస్తా అన్నాను కదా, ఇవి ఫస్ట్లో వేసినాను. నా చేతిలో అయితే ఆయిల్ అంతా అయిపోయింది కదా, ఇవంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎంత ఆయిల్ అయినా కానీ సబ్బు పెట్టి కడిగేస్తే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఏదైనా మరకలు ఉన్నా కానీ క్లాత్కైనా కానీ ఆయిల్ ఏం పర్లేదు, నీట్గా వచ్చేస్తుంది. ఇంకా నాకైతే తలనొప్పి వచ్చింది. ఇంకా మా పాపను టీ అడిగినాను, టీ తెచ్చిచ్చింది. టీ బిస్కెట్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసినాను. స్టిచ్ చేసిందంతా నేనైతే పెట్టలేదు, ఇంకెందుకంటే టైం ఓవర్ అవుతుంది కదా. అది కూడా కావాలంటే ఎవరైనా పెట్టమంటే పెడతాను. ఇంకా నేను ఈ కుట్టే అన్ని రోజులు అయితే ఎవరికైనా నేర్పియాలంటే కూడా నేర్పిస్తాను, రండి అట్లా అనేసి అయితే పిలిచినాను. వచ్చే వాళ్ళు వచ్చి నేర్చుకోండి. ఇంకా నేను వాళ్ళ కోసమే నేర్పిను కదా, నేను కూడా కుట్టుకుంటూ ఇంకా వాళ్ళకు కూడా కుట్టి నేర్పిస్తే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటారనే ఆశతో అయితే నేనైతే చెప్పినాను. ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు. నేను ఉండే రోజుల్లో అయితే ఇంట్లో నేర్పిస్తాను. చూడండి, ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసినాను ఈరోజు అంతే. ఒకటి స్టిచ్ చేసి ఇంకా నేను సైడ్ అయిపోయినా, ఎందుకంటే ఒక రోజులోనే ఇంకా ఎందుకులే అనేసి. ఇంకా మరుసటి రోజు అయితే నేను స్టిచ్ చేసినాను, డిజైన్ పెట్టి ఒక బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను. మామూలుగా నార్మల్గా అయితే ఇది ఇంకోటి 2 మిర్రర్ ఉంది కదా, వేరే వేరే శారీల మీద కూడా ఇది పనికి వస్తాయి అన్నట్టు దీనికైతే ఏ డిజైన్ కానీ ఏమీ పెట్టలేదు, ప్లెయిన్గా అట్లే స్టిచ్ చేసేసినాను. ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు ఉంటే ఒక 2-3 శారీలకి అయితే సెట్ అయిపోతాయి. అందుకని నీకు చూడండి అట్లే ప్లెయిన్ ఏం లేదనమాట, నార్మల్ అట్లానే కుట్టేసినాను. ఇంకా ఇది కుట్టిన తర్వాత ఏంటంటే నాకు ఇంకా 2-3 బ్లౌజులు కుట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ రోజుకైతే ఇది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఈ మిషన్ కాసేపు చూడండి ఆయిల్ అంతా కూడా అయింది బ్లౌజ్కి. ఓకే, పర్లేదు, ఏం కాదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.